Let's start with Shalini garu. ఆ రోజుల్లోకి వెళ్ళిపోండి. Go to your flashback. Yeah, I'm going to my flashback. Yeah. I'm from a civil service background. నా ఫాదర్ కూడా సివిల్ సర్వీస్లో ఉన్నారండి. సో మన వాతావరణం ఎలా ఉన్నదంటే మీరు చదువుకోవాలి, మీరు ఏదైనా జాబ్ తీసుకోవాలి, మీరు ఐఏఎస్ అయిపోవాలి, లేకపోతే ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి. అది మన వాతావరణం, అందరు ఫ్యామిలీలో అలా ఉన్నింది. సో నాకు కూడా యూపీఎస్సీ అంత బుక్స్ వచ్చాయండి ఇంట్లో. అదే టైంలో సంబంధాలు కూడా వచ్చిందంటే నేను ఒకవైపు యూపీఎస్సీ బుక్స్ చూశాను, ఒకవైపు సంబంధాలు చూశాను. ఏంటంటే ఇది చాలా డిఫికల్ట్, ఇదే ఈజీ ఉంది. సో నేను ఐ ఆఫీసర్తో మ్యారేజ్ చేసేసాను. చాలా వైజ్ గా చూస్ చేసుకున్నారు. వైజ్ గా డిసిజన్ చేశానండి. గ్రేట్. సో అండ్ నో కంప్లైంట్స్. సూపర్. సో మీ స్టోరీ. మా స్టోరీ కాస్త ఫిల్మీ స్టోరీ అనమాట. చేజింగ్ స్టోరీ. చేసి అట్లాంటి లిటిల్ బెట్. నేను మా హస్బెండ్ని కలిసినప్పుడు హీ వాజ్ నాట్ ఇన్ సర్వీస్. తను ఇంకా చదువుకుంటున్నారు, ఎంటెక్ చదువుకుంటున్నారు. నేను 10th పాస్ అయ్యాను అంతే. సో అప్పుడు ఫస్ట్ టైం కలుసుకున్నాము. అప్పుడు తను ఊరికేలా మాటల్లో యాజ్ ఎ ఫ్రెండ్ హీ జస్ట్ టోల్డ్ దట్ నేను సివిల్ సర్వీస్ రాద్దాం అనుకుంటున్నాను అనేసి. తర్వాత అలాగే మన ఫ్రెండ్షిప్ పెరిగింది, పరిచయం పెరిగింది, ఇష్టపట్టుకున్నాం. అండ్ సడన్గా తను సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యారు. సో అలా అనేసి నేను సివిల్ సర్వీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవాలని వెంటబడలేదు. బట్ అనుకోకుండా అది అయింది. ఐ థింక్ లేడీ లక్ చాలా పనిచేసినట్టుంది. నో లేదు, ముందే అయ్యారు. అయ్యాక అదే కదా, అప్పుడు అందరికి కొద్దిగా మా ఫ్యామిలీలో ఓ మై గాడ్ ఇతనేమో ఇప్పుడు ఐఏఎస్ అయిపోయారు, ఇప్పుడు ఏంటి మా పాప సంగతి. బట్ యా వీఆర్ కమిటెడ్. అందుకనేసే తర్వాత తన పోస్టింగ్ వచ్చినాక నాది చదువు అవ్వాలి కదా, బికాజ్ నేను ఇంకా అప్పుడు చదువుకుంటూ ఉండేదాన్ని. సో నా డిగ్రీ అయ్యాక వి మ్యారీడ్. బై దెన్ హీ వాజ్ పోస్టెడ్ యాజ్ సబ్ కలెక్టర్. వావ్, నైస్, గ్రేట్. మ్యామ్ మీ స్టోరీ. సో నేను నా హస్బెండ్ మేమిద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిసి చదివాము. స్టార్టింగ్లో మొదట్లో మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు. తర్వాత పరీక్ష జరిగింది, ఫలితాలు వచ్చింది. దానికి 5 మార్క్స్ మాత్రమే తేడాతో ఆయన క్లాస్లో ఫస్ట్ వచ్చారు, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఓకే, అప్పుడు ఏమనిపించింది? కోపం వచ్చిందా? లేదండి, నేను ఆయనకి కంగ్రాచులేట్ చేశాను, తను కూడా నాకు రిటర్న్ కంగ్రాచులేట్ చేశారు. తర్వాత పీజీ అయిన తర్వాత నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఉండిపోయినాను పిహెచ్డి చేయడానికి. ఆయన ఐఐఎం కలకత్తాకి వెళ్ళారు టు డూ ఎంబీఏ. ఓకే. సో అప్పుడు నేను పిహెచ్డి పర్సూ చేసేటప్పుడు నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కూడా వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఏం చేయలేదు, ఫైనల్ ఇయర్లో ఆయన అనుకోకుండా యూపీఎస్సీ ఎగ్జామ్ రాశారు అండ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు అండ్ హీ వాజ్ అ టాపర్. నేను ఆయనకి స్వేచ్ఛ ఇచ్చాను. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ భార్య కావాలి. సో నేను ఆయన అడిగాను ఇప్పుడు నీకు అట్లా if you feel that you want to marry a IAS, you want to have IAS wife, then go ahead. కానీ ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు చెప్పారు లేదు నాకు నువ్వే కావాలి. సరే అయింది. నైస్ నైస్. మీ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఐ ఆల్సో గో బ్యాక్. మై హస్బెండ్ ఇల్లు నా అత్తమ్మ ఫ్రెండ్ ఇంటి పక్కన ఉండేవారు. ఒకరోజు నా అత్తమ్మతో పాటు ఆమెకి ఇంటిలో వెళ్ళాను. ఆమె చెప్పింది ఈ పక్కన అబ్బాయి ఐఐటి టాప్ చేశారు, ఐఏఎస్ కూడా తప్పనిసరిగా అవుతారు, నా గురించి అంటే పెళ్ళి కోసం మాట్లాడవచ్చు. సరే నేను విన్నా. 2 months తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు ఆమె ఫోన్లో చెప్పింది ఈ అబ్బాయి ఇండియాలో ఫస్ట్ అటెంప్ట్లో 3rd అయ్యారు బట్ హ్యాపీ లేరు. అంటే ఐ వాజ్ షాక్. అంటే హ్యాపీ లేరు, ఇండియాలో ఫస్ట్ అటెంప్ట్లో 3rd అయితే కూడా హ్యాపీ లేరు. క్రేజీ. హూ విల్ గెట్ మ్యారీడ్ టు హిమ్? కొన్ని రోజుల తర్వాత that I didn't know that I was a lucky one. Okay. But then కొన్ని రోజుల తర్వాత అత్తమ్మతో పాటు నేను అంటే షాపింగ్లో వెళ్ళాను. అక్కడ వెళ్ళి నాకు బుక్ స్టోర్లో పని ఉంది. బుక్ స్టోర్లో వెళ్ళినప్పుడు అక్కడ మ్యాగజైన్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి. దాని మీద ఆయనకు పేరు చూసినప్పుడు నేను మ్యాగజైన్ తీసినప్పుడు దాని మీద ఆయనకి ఫోటో ఉంది. ఫోటో చూసినప్పుడు ఒక థాట్ వచ్చింది, ఐఏఎస్ టాపర్, ఐఐటి టాపర్ అండ్ సెల్ఫ్ మేడ్ పర్సన్ అండ్ చూడడానికి కూడా చాలా హ్యాండ్సమ్. బట్ it was love at first sight. Yes, it was love at first sight. But I was very practical.
లవ్తో లైఫ్ నడవలేదు. బికాస్ బీయింగ్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ, బిజినెస్ లైఫ్ అండ్ సర్వీస్ లైఫ్లో చాలా తేడా. విచ్ ఎవర్ యూ డిసైడ్, బికాస్ దుఃఖం సుఖం రెండిట్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు డిసైడ్ చేస్తే మీరు వెనకల్ చూడవద్దు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా వెనకల్ చూడలేదు. బట్ ఐ థ్యాంక్ గాడ్ అండ్ మై ఆంట్ ఆల్సో దట్ షీ హెల్ప్డ్ మీ టు మేక్ దిస్ వండర్ఫుల్ అండ్ రైట్ డిసిజన్. Wow. Nice.